సంచాలక్గా ఎవరు కరెక్ట్ చేశారు? రీతు కరెక్ట్ చేసిందా, కళ్యాణ్ కరెక్ట్ గా చేశారా అంటే మెయిన్ గా రీతు కన్ఫ్యూజ్ అయింది. రీతు ఫస్ట్ టైం తనుజ పుష్ చేయడం వల్లనే డేమాన్ బయటపడ్డాడు, ఆ లైన్ క్రాస్ అయ్యాడు అని చెప్పింది అని దాని మీద స్టిక్ అయ్యి ఉంటే ఇంకొక అవకాశం ఇవ్వద్దు. ఇంకొక అవకాశం మళ్ళీ ఎక్కడ ఇచ్చింది? నిఖిల్ బాస్కెట్ లో ఆ బాల్స్ వేసే క్రమంలో జంప్ చేసి వేయాలని ట్రై చేస్తాడు. ఆ క్రమంలో మళ్ళీ లైన్ క్రాస్ అవుతాడు. అక్కడ కూడా మళ్ళీ ఏదో కింద పడ్డాడు కదా అనేసి ఇచ్చింది. ఫస్ట్ తనుజ ఇట్లా పుష్ చేసింది అనడంలో సరే ఓకే, ఒక్కసారి అవకాశం ఇచ్చినాం ఓకే, కానీ రెండోసారి కూడా మళ్ళీ కింద పడ్డాడు కదా, ఇంకొక అవకాశం ఇద్దాం అని అనుకొని తను ఆడ కన్ఫ్యూజ్ అయింది. పవన్ ఏమనుకుంటాడో ఏమో తీసేస్తా అనుకుందో, మొత్తానికైతే రాంగ్. యాక్చువల్ గా ఫస్ట్ ఆమెకు తొయ్యలే, అరే ఈ రౌండ్ కాకపోయినా నెక్స్ట్ రౌండ్ లోనైనా పవన్ కి ఫిజికల్ గా మెంటల్ గా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ రౌండ్ లో అయినా గెలుస్తాడు అనే ఆలోచన ఫస్ట్ రాలే. తీయొద్దు, డేమాన్ని అవుట్ చేయొద్దు అనే ఒక ఆలోచనతోటే కంప్లీట్ గా ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది. అది రాంగ్ చేసినట్టే. మళ్ళీ ఎవరు సమర్థించినా ఏ రివ్యూవర్ చెప్పినా అది రాంగే. ఫస్ట్ తనుజ విషయంలో పుష్ చేసింది అంటే సరే ఒక తప్పుగా సరే క్షమించిండు ఓకే, కానీ రెండోసారి చేసింది మాత్రం ఖచ్చితంగా రాంగే. అది కింద పడ్డాడు. ఎందుకు కింద పడ్డాడు? నిఖిల్ బాస్కెట్ లో బాల్ వేసి అతను అవుట్ చేయాలనే ఉద్దేశంతో కదా. పొరపాటున అది బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. కింద పడ్డందుకు ఎవరైనా ఓకే, అది బాధపడదాం, ఓకే అతనికి రెస్పెక్ట్ ఇద్దాం, అంతేగాని గేమ్ నుంచి తీసేయొద్దు, మళ్ళీ ఇంకొక తప్పు కూడా క్షమించేద్దాం తీసుకుందాం అనుకోవడం అనేది 100% రాంగ్. పోనీ దాని మీద స్టాండ్ అయి ఉందా? తర్వాతకి తనుజ ఆర్గ్యుమెంట్స్, సంజన గారితో చేసినట్టు ఆర్గ్యుమెంట్స్ లో ఏమైంది? అప్పుడు చెప్పేది ఏంటిది? సరే ఫెయిరా, వెరీ వెరీ ఫెయిర్, ఆడండి, నలుగురు ఆడండి అన్నది. ఎందుకంత టెంప్ట్ అయిపోయి, ఎందుకంత ట్రిగ్గర్ అయిపోయి మాట్లాడింది? అది రాంగ్, 100% రాంగ్. ఏ రివ్యూవర్ చెప్పినా కూడా చూడండి, బాగా చూడండి. కొంతమంది చెప్పుండొచ్చు, కానీ అది 100% రాంగ్. నేనైతే క్లియర్ గా చెప్తున్నా. మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయలేరో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది అదొకటి. ఇప్పుడు ఈడ స్టాండ్ అయ్యి లేదు, వెరీ వెరీ ఫెయిర్, ఆడండి నలుగురు ఆడండి అన్నది. దాని తర్వాతకి డేమాన్ ఏమనుకుండో, డేమాన్ పవన్ సర్లే ఫౌల్ అంటారు కదా, సరే నేను నెక్స్ట్ రౌండ్ ఆడుకుంటా అనేసి అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ఫ్లిప్ అయింది. మళ్ళీ ఏం చేసింది? చివరికి వచ్చేసరికి కదా సరే ఇక్కడ వాళ్ళు నలుగురు అన్నారు. డేమాన్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిండో బిగ్ బాస్ కూడా అనుకుండు ఓకే చూద్దాం. యాక్చువల్ గా ఉన్నప్పుడే బిగ్ బాస్ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే రీతు ఎలా తీసుకుంటుంది నిర్ణయం చూద్దామని ట్రై చేస్తారు. ఈమె వెరీ వెరీ ఫెయిర్, ఆడండి అనేసి అన్నది. దాని తర్వాత డేమాన్ కాసేపట్లో ఏమనుకుండో, ఎందుకు వచ్చిన గొడవ లేరా, ఫౌల్ అంటారు కదా, సరే నేను తప్పుకుంటే నెక్స్ట్ రౌండ్ ఆడతాను తప్పుకుంటుండు. బిగ్ బాస్ గాగరు మోగిస్తాడు. ఆ రకంగా అయిపోయిన తర్వాత బాల్స్ చెక్ చేస్తుంది. బాల్స్ చెక్ చేసిన తర్వాత నిఖిల్ దాంట్లో 2 బాల్స్ ఉంటాయి, తనుజ దాంట్లో 3 బాల్స్ ఉంటాయి. ఎవరికి దాంట్లో తక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు సేవ్ అవుతారు. ఈ రౌండ్ లో చెప్పేస్తుంది. ఏమని చెప్తుంది? నిఖిల్ నువ్వు సేవ్ అయ్యావనేసి చెప్తుంది. చెప్పేసి అది ఓకే సరే ఇక్కడ ఇదొకటి అయిందా, ఫ్లిప్ అయిందా, అయ్యి ఇచ్చి నిఖిల్కి ఇచ్చి మళ్ళీ కాసేపు కొంత గ్యాప్ ఇస్తాడు బిగ్ బాస్. చూద్దాం ఏం డిస్కస్ చేసుకుంటారు అని కొంత గ్యాప్ ఇస్తాడు. ఆ గ్యాప్ లో తనుజ వీళ్ళు మాట్లాడింది అంతా మళ్ళీ బిగ్ బాస్ ఎవరు సేవ్ అయ్యారు ఈ రౌండ్ లో అని అడిగినప్పుడు తనుజ సేవ్ అయింది. ఎందుకు? అది ఫ్లిప్ కాదా? అది రాంగ్ కాదా? సంచాలగా ఆమె చేసింది 100కి 100% తప్పు చేసింది. అది తను కన్ఫ్యూజ్ అయిందా, డేమాన్ని ఉంచితే బాగుండు అనుకుందా, డేమాన్కి ఇంకో రౌండ్ ఆడే అవకాశం లేదు, ఇదే ఫైనల్ రౌండ్, డేమాన్ వెళ్ళిపోతే ఎట్లా, మళ్ళీ మేము వారం మొత్తం గొడవలు పడాల్సి వస్తుందేమో అనుకుందా, ఏదో మొత్తంగా అయితే తను 100% సంచాలకుగా ఫెయిల్ అయ్యింది. ఇది ఎవరన్నా కాకపోయినా కొంతమంది అనుండొచ్చు రివ్యూవర్స్, కానీ 100% రాంగ్ నా దృష్టిలో. అయితే ఎవరు అడిగినా ఇదే చెప్తా. మీరు కూడా ట్రూగా సరే, మీరు రీతు ఫ్యాన్స్ అయినా సరే ట్రూగా మీరు ఆలోచిస్తే ఇది తప్పని మీకు తెలుస్తుంది. ఇది రీతుకు సంబంధించిన విషయం. ఇక అటు సంచాలకుగా మరి కళ్యాణ్ ఏం చేశాడు? కళ్యాణ్ చేసింది కరెక్టా? తనుజ ఆర్గ్యుమెంట్ రాంగా, అక్కడ రీతు చేసిన ఆర్గ్యుమెంట్ రాంగా, దివ్య చేసిన ఆర్గ్యుమెంట్ రాంగా కళ్యాణ్ మీద అంటే ముమ్మాటికి వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ రాంగే. కళ్యాణ్ కరెక్ట్ గా చేశాడు. అతను చాలా క్లారిటీగా చెప్పాడు. లైవ్ లో కొంత, ఇప్పుడు ఎపిసోడ్ లో కంటే లైవ్ లో ఇంకొంచెం బెటర్ ఫుటేజ్ ఉంది, అక్కడ చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆయన క్లియర్ గా చెప్తాడు. అది ఎవరైతే టవర్ హైట్ కడతారో వాళ్ళు విన్ అవుతారని చెప్తారు. ఫస్ట్ కళ్యాణ్ కూడా ఏం చెప్పలేదు. ఇటు తనుజ, రీతు అండ్ దివ్య వీళ్ళు అంటున్నారు పర్వాలేదు, ఎట్లా కట్టినా ఏం లేదు, కట్టండి అన్నారు. మధ్యలో కళ్యాణ్ చాలా సార్లు రౌండ్ తిరుగుతూ వాళ్ళు చాలా సార్లు, మనకి ఏముంది లైవ్ ఇప్పుడు ఎపిసోడ్ ఏమిస్తాడు, ఇలా వేయగానే పడ్డ చూపిస్తాడు, ఒక్కసారి కింద పడ్డ చూపిస్తాడు, రెండోసారి పడ్డ చూపిస్తాడు. కానీ లైవ్ లో చాలా సార్లు కింద పడుతుంది. లాస్ట్ కి వేసినటువంటి పీసు చాలా సార్లు కింద పడుతుంది. అది క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఎవరైనా. అలా పడి ఎప్పుడైతే మనకి ఎపిసోడ్ మొత్తం పొడిగించి చూపించలేడు కదా, కాబట్టి ఆయన ఎప్పుడైతే ఒకసారి కింద పడే చూపిస్తాడు, రెండోసారి పడితే చూపిస్తాడు. కానీ ఆ గ్యాప్ లో కళ్యాణ్ చాలా సార్లు వాడు చుట్టూ తిరుగుతాడు కింద పడేసుకుంటుంటే. సంజన గారు కూడా చాలా సార్లు ట్రై చేస్తారు 7th వెయ్యాలి బాక్స్ అనేసి, కానీ 7th వేయబోతుంటే 6th కింద పడదు. కింద పడడం వల్ల
ఆమె ఎందుకు వచ్చింది అని చెప్పేసి 6th పెట్టేసుకొని సరి చేసుకొని, అంటే 7th తీసుకోవచ్చు, 8th కూడా వేసుకోవచ్చు. 8 బాక్సులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి లేదు సుమనే ఫస్ట్ 6th పెట్టుకుండు, సుమనే టాప్, సుమనే విన్ అవ్వాలి, సుమన్కే ఇవ్వాలి, హైట్ తక్కువ కాబట్టి సానుభూతి తెలియజేయాలి ఆయనకంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వేరే టాస్క్ ఉంటుంది, మరి ఫస్ట్ రౌండ్ లో టాస్క్ ఉంది. సంజన గారు మిగతా ముగ్గురితోటి కంపేర్ చేసి అంత స్ట్రాంగ్ గా ఆడగలుగుతారు ఆమె, కానీ ఆడింది కదా. అక్కడే ఆమె వీక్ పర్సన్, ఆమె 2 బాల్ వేసినా 5 బాల్, ఆమెకి 7 బాల్ వేసేసినా 1 బాల్ కింద లెక్క వస్తుంది. కాబట్టి సంజన సేవ్ చేద్దాం అట్లా ఏమైనా ఉంటుందా? ఉండదు. గేమే ఆ రకంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కళ్యాణ్ స్టాండ్ తీసుకుని, ఇక్కడ ఏంది వాళ్ళు దివ్య అన్నది, తనుజ అన్నది, రీతు అంటుంది, వీళ్ళందరూ అరుస్తురు అని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ మార్చుకోలే. క్లియర్ గా చెప్పిండు, అదే మాట మీద ఉండు. 2 టవర్స్ హైట్ ఉన్నాయి. అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పెట్టారో చెక్ చేసుకోవాలి. ఆయన ప్లస్ మధ్యలో చెప్తూ తిరిగిండు కూడా, నీట్ గా సర్దుకోండి అని చెప్పాడు క్లియర్ గా. అది విని, అంటే వీళ్ళు ఏమైందంటే దివ్య, రీతు, తనుజ వీళ్ళందరూ ఏం చేశారంటే సుమన్ గారికి కొంచెం క్లోజ్ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు అదే సపోర్ట్ విషయంలో అలానే అరుచుకుంటూ ఉండరు అనమాట. అలానే సుమనే సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ డిపెండ్ చేయాలి కాబట్టి ఆ రకంగా మాట్లాడారు తప్పితే వాళ్ళు తర్వాత మళ్ళీ ఏమయ్యారు, కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అన్నారు. ఆల్మోస్ట్ అందరు అన్నారు. ఆ రకంగా కళ్యాణ్ తీసుకుంది ముమ్మాటికి కరెక్టే 100%. కానీ కళ్యాణ్ ఎంత గ్రేట్ చూడండి, అంత మంది మ్యానిపులేట్ చేసి లేదు ఇది ఇట్లుండాలి, మీరు స్టార్టింగ్ చెప్పలే, అది చెప్పలే, ఇది చెప్పలే అంటే చాలా క్లారిటీగా చెప్పిండు. నిక్కచ్చిగా ఏదైతే స్టాండ్ తీసుకుంటూ ఆ స్టాండ్ మీద నిలబడాడు. ఇదే కళ్యాణ్కి చాలా ఇంతమంది ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వడానికి కూడా ఇదే ఒక నార్మల్ పర్సన్ గా, కామనర్ గా వచ్చినటువంటి కళ్యాణ్కి ఇంత సపోర్ట్ దొరకడానికి రీజన్ ఏంటంటే ఇదే. లాస్ట్ వీక్ మొత్తం ఎంత నిజాయితీగా తన టీం మెంబర్సే తనని వెన్నుపోటు పొడిచి రెబల్స్ గా ఉండి తనని టాస్క్ నుంచి తీసేసినా కూడా, వాళ్ళని ఆయనకు తెలిసినా కూడా మళ్ళీ వీళ్ళే చేశారు, నన్ను తీసేశారు రెబల్స్ గా అని తెలిసినా కూడా తర్వాత బిగ్ బాస్ చెప్పకుండా అంత అంటే టీమ్ స్పిరిట్ ని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఉన్నాడు కళ్యాణ్. అక్కడ గ్రేట్. ప్రతి విషయంలో ఎక్కడైనా కొన్నిసార్లు సైలెంట్ అయిపోతుండు, సర్లే అన్నట్టుకుంటుండు, కానీ తీసుకోవాల్సిన దగ్గర మాత్రం స్టాండ్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా 100కి 100% అలా నిలబడిపోతుంది అంతే. అది కళ్యాణ్ గొప్పదనం 100%. నిన్న కూడా టాస్క్ లో అది వీళ్ళందరూ చేస్తుంటే అనొచ్చు, తూచి సర్లే మరి ఇట్లా అనేసి అనొచ్చు, కానీ తీసుకోలే. ఆయన ఎందుకు తీసుకోలేదంటే ఎంత మంది అయినా సరే చాలా సీరియస్ గా మాట్లాడుతూ చెప్పిన నిర్ణయం ఏంది, ఆయన సంజన గారు విన్ ఈ టాస్క్ లో అంతే క్లియర్ గా చెప్పాడు. అది అంత క్లారిటీగా ఆయన అంత ఎపిసోడ్ లో మొత్తం చూపిలే. దాని కారణంగా చూసే వాళ్ళకి, ఎపిసోడ్ చూసే వాళ్ళకి కొంత అనిపించవచ్చు, లేదు కళ్యాణ్ తప్పు చేసిన అనిపించచ్చు. కానీ లైవ్ లో ఈ ఎపిసోడ్ కంటే కొంచెం బెటర్ గా ఉంది కాబట్టి చాలా క్లియర్ గా చెప్తాడు. నీట్ గా సర్దుకోండి అనేసి తిరుగుతూ చెప్తాడు. ఆ రకంగా ఈ రోజు కన్ఫ్యూజ్ అయిందో ఏమైందో మొత్తానికి తన స్టాండ్ మీద తను నిలబడలే. రీతు చౌదరి ఆమె రాంగ్ చేసింది. ఇటు చూస్తే కళ్యాణ్ పడాల 100% కరెక్ట్ గా చేశాడు. ఆయన స్టాండ్ మీద నిలబడ్డాడు. తను చెప్పిన రూల్స్ ప్రకారం నిలబడి సంజన గారిని విన్ చేశారు. 100% ఇది కరెక్ట్. రీతు కన్ఫ్యూజ్డ్ గా ఫెయిల్ అయిపోయింది. కళ్యాణ్ గారు కన్ఫ్యూజ్ కాలే, తను తీసుకున్న స్టాండ్ మీద ఉన్నాడు. పర్ఫెక్ట్ గా సంచాలకులుగా 100 పాయింట్స్ అయితే పడతాయి. ఇది మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా ఏదైనా అనిపిస్తే చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.